ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం మన ఉత్తర భారతదేశంలో జరిగిన విషాద సంఘటన చాలా బాధాకరమైనది. ఉగ్రవాద రూపంలో అక్కడ ఎదురు చూస్తున్న పెనుభూతం గురించి తెలియక దేశం నలుమూలల నుండి విహారయాత్రకని వాళ్ళ కుటుంబాలతో అక్కడికి చేరుకున్న వాళ్ళలో చాలా మంది అమాయకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అభాగ్యులుగా మారారు. వాళ్ళకి జరిగిన నష్టం భర్తీ చేయలేనిది. ప్రాణం చాలా విలువైనది. అది పట్టించుకోకుండా మతం ముసుగులో ఇలా దాడులు చేయడం అనేది చాలా జుగుప్సాకరమైనది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఇంకెప్పుడు ఎక్కడా జరగకుండా ఉండేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని మనం అందరం ఆశిద్దాం. ఇలాంటి దుర్ఘటనలే కాకుండా స్కామ్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అని, అలాగే ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా దాడులు చేస్తూ మన ధన మాన ప్రాణాలను దోచుకునే ఆటంకవాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఈ సమాజంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్ అయిన ఐప్యాడ్, మొబైల్, టీవీ, ల్యాప్టాప్ లాంటి డివైజెస్ లో డిస్ప్లే ఆగిపోయినప్పుడు మన డార్క్ రిఫ్లెక్షన్ మనకి కనపడినట్టుగానే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రోజు రోజుకి పెరిగిపోవడంతో డిస్టెంట్ ఫ్యూచర్ లో టెక్నాలజీ మీద హ్యూమన్స్ బాగా డిపెండ్ అయిపోయినప్పుడు దాని వలన సొసైటీలో కలిగే మార్పుల్ని, మనుషుల్లో దాగి ఉన్న చీకటి కోణాలు ఆ టెక్నాలజీ వలన తిరిగి ఎలా బయటపడే అవకాశం ఉందో చూపించడానికి అన్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన బ్లాక్ మిర్రర్ షోలో వచ్చే ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డిఫరెంట్ కథతో ఆసక్తిని రేకెత్తిస్తూనే భయాన్ని కూడా కలిగించేలా ఉంటాయి. ఆ బ్లాక్ మిర్రర్ షోలో వచ్చిన యుఎస్ఎస్ క్యాలిస్టర్ అనే ఒక థ్రిల్లింగ్ కథని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు బ్లాక్ మిర్రర్ ని చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తిలోని ట్రస్ట్ ఫండ్ ని ఇన్హెరిట్ చేసుకున్న జేమ్స్ వాల్టన్ అనే అతను దానిని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటున్న తనకి రాబర్ట్ డేలీ అనే ఒక క్లాసిక్ నర్డ్ అండ్ జీనియస్ ప్రోగ్రామర్ గురించి తెలియడంతో వెళ్లి తనని కలుస్తాడు. స్టార్ ట్రెక్, స్పేస్ ఫెడరేషన్ లాంటి స్పేస్ ఫ్లీట్ అనే టీవీ షోకి ఫ్యాన్ అయిన ఆ రాబర్ట్ డేలీ తన ఫేవరెట్ షో అయిన స్పేస్ ఫ్లీట్ అనే ఆ టీవీ షోకి వాళ్ళు ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసినట్టే ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేసి ఒక వర్చువల్ రియాలిటీని క్రియేట్ చేయాలనుకుంటాడు. తన దగ్గరికి వచ్చిన వాల్టన్ కి తను డిజైన్ చేసిన ఆ రియాలిటీలో ఉన్న ఒక ప్లానెట్ మీదకి తనని పంపించే ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తాడు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంప్రెస్ అయిన వాల్టన్ దానిని కేవలం రాబర్ట్ అనుకుంటున్నట్టుగా ఒక యూనివర్స్ లా కాకుండా ఆన్లైన్ గేమ్ లా ఎక్స్పాండ్ చేసి ప్లేయర్స్ కి సబ్స్క్రిప్షన్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు అని వాల్టన్ అంటాడు. రాబర్ట్ కొంచెం హెసిటేట్ చేసినప్పటికీ వాల్టన్ తనని కన్విన్స్ చేయడంతో వాళ్ళిద్దరూ కలిసి ఇన్ఫినిటీ అనే గేమ్ ని డిజైన్ చేసే క్యాలిస్టర్ ఇన్కార్పొరేటెడ్ అనే కంపెనీని స్టార్ట్అప్ చేస్తారు. 12 సంవత్సరాల తర్వాత 35 మిలియన్ యూజర్స్ తో $multi-million గేమింగ్ కంపెనీగా మారుతుంది. అది రాబర్ట్ ఒక జీనియస్ ప్రోగ్రామర్ అయినప్పటికీ తనకి సోషల్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడంతో జేమ్స్ వాల్టన్ ఆ కంపెనీకి ఫేస్ అయిన సీఈఓగా మారితే రాబర్ట్ మాత్రం ఆ గేమ్ ని డిజైన్ చేసే బ్రెయిన్ గా మిగిలిపోయి కంపెనీ సిటీఓగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆ కంపెనీలో నిజానికి పార్ట్నర్స్ అయినప్పటికీ జేమ్స్ రాబర్ట్ ని చిన్నచూపు చూస్తూ ఆ కంపెనీ స్టాఫ్ ముందే రాబర్ట్ ని తక్కువగా మాట్లాడుతూ తనే ఆ కంపెనీని రన్ చేసే బాస్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. జేమ్స్ ఒక్కడే కాకుండా ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ జేమ్స్ ని బాస్ గా చూసినప్పటికీ ఆ గేమ్ మొత్తాన్ని స్క్రాచ్ నుంచి డిజైన్ చేసిన జీనియస్ అయిన రాబర్ట్ ని మాత్రం వాళ్ళ కింద పనిచేసే ఒక ఎంప్లాయీ లా చూస్తారు. ప్రోగ్రామింగ్ వరల్డ్ లో జీనియస్ అయిన రాబర్ట్ రియల్ లైఫ్ లో తనకు ఎదురవుతున్న డిస్క్రిమినేషన్ ని ఓవర్కమ్ చేయడానికి తనకంటూ ఒక సపరేట్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఇన్ఫినిటీ గేమ్ డెవలప్మెంట్ బిల్డ్ ని మాడ్యులైజ్ చేసి తన హోమ్ కంప్యూటర్ లో అప్డేట్స్ కోసం మాత్రమే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యేలా ఉండే ఒక ఐసోలేటెడ్ బిల్డ్ ని రన్ చేస్తూ ఉంటాడు. తను క్రియేట్ చేసుకున్న ఆ యూనివర్స్ లో తను ఏది కావాలంటే అది చేయగలిగే సూపర్ పవర్స్ తనకుంటాయి. తన ఫేవరెట్ షో అయిన స్పేస్ ఫ్లీట్ లో జరిగే అడ్వెంచర్స్ ని ఆ యూనివర్స్ లో తనే చేసుకునేలా ఆ షోలో ఉండే యుఎస్ఎస్ క్యాలిస్టర్ అనే స్పేస్ షిప్ కి తను కెప్టెన్ గా తన యూనివర్స్ లో తన అడ్వెంచర్స్ ని చేస్తూ ఉంటాడు. తనకి స్పేస్ షిప్ ఉన్నట్టుగానే ఆ స్పేస్ షిప్ ని మెయింటైన్ చేసే క్రూ మెంబర్స్ కూడా ఉండాలి కదా. ఇక్కడే రియల్ లైఫ్ లో ఒక జీనియస్ ప్రోగ్రామర్ అండ్ ఇంట్రోవర్ట్ లైఫ్ ని లీడ్ చేసే రాబర్ట్ డేలీ యొక్క డార్క్ క్యారెక్టర్ బయటపడుతుంది. తనని రియల్ లైఫ్ లో చిన్నచూపు చూస్తూ డిస్క్రిమినేట్ చేసే వాళ్ళందరినీ తన యూనివర్స్ లో తన కింద పనిచేసే క్రూ మెంబర్స్ గా మార్చుకుంటాడు. తన గేమ్ కి తను కనెక్ట్ అయినట్టుగా వాళ్ళందరూ కనెక్ట్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళందరూ తన గేమ్ లో క్యారెక్టర్స్ ని ప్లే చేయడానికి తను ఎంచుకున్న మార్గం డిజిటల్ క్లోనింగ్. రియల్ లైఫ్ లో ఎవరి మీదైతే తను పగ తీర్చుకోవాలనుకుంటాడో వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏని సేకరించి ఆ ప్రపంచంలో బ్యాన్ చేయబడిన డిజిటల్ క్లోనింగ్ డివైస్ ని
యూజ్ చేసి వాళ్ళ మెమరీస్ తో ఉండే డిజిటల్ కాపీస్ ని తన గేమ్ లో క్యారెక్టర్స్ గా మార్చేస్తాడు. తన యూనివర్స్ లోకి మొదట తను తీసుకొచ్చిన క్యారెక్టర్ రియల్ లైఫ్ లో తన కంపెనీ పార్ట్నర్ అయిన జేమ్స్ వాల్టన్. వాల్టన్ ని తన యూనివర్స్ లోకి డిజిటల్ కాపీగా తీసుకువచ్చిన తర్వాత తనని కెప్టెన్ గా చూస్తూ తన ఒక క్రూ మెంబర్ గా బిహేవ్ చేస్తూ రాబర్ట్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా చెయ్యాలి అని వాల్టన్ అడుగుతాడు. వాల్టన్ దానికి అంగీకరించకపోవడంతో వాల్టన్ ని తనకి నచ్చినట్టుగా తన క్రూ మెంబర్ గా మార్చుకునే అవకాశం రాబర్ట్ కి దొరుకుతుంది. రియల్ లైఫ్ లో వాళ్ళ ఆఫీస్ కి వాల్టన్ తన 6 years సన్ అయిన టామీని తీసుకువస్తాడు. ఆ రోజు టామీ తను తిన్న లాలీపాప్ ని ఆఫీస్ లోనే వదిలేసి వెళ్లిపోవడంతో ఆ లాలీపాప్ ని తీసుకున్న రాబర్ట్ టామీని కూడా డిజిటల్ క్లోన్ చేసి టామీని తన యూనివర్స్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడ వాల్టన్ చూస్తూ ఉండగానే టామీని ఆ యుఎస్ఎస్ క్యాలిస్టర్ స్పేస్ షిప్ లో నుంచి స్పేస్ లోకి వదిలేస్తాడు. తన కళ్ల ముందే తన కొడుకు చనిపోవడం చూసిన వాల్టన్ తో రాబర్ట్ టామీకి సంబంధించిన డిఎన్ఏ తన దగ్గర ఇంకా ఉందని, తను చెప్పినట్టుగా ఇప్పటికైనా వాల్టన్ వినకపోతే టామీని మళ్లీ డిజిటల్ క్లోన్ చేసి ఆ యూనివర్స్ లోకి తీసుకువచ్చి తన కళ్ల ముందే చంపేస్తాను అని వార్న్ చేస్తాడు. తనొక డిజిటల్ కాపీ అని తనకు తెలిసినప్పటికీ వాల్టన్ కి ఉన్న మెమరీస్ అన్ని తనకి ఉండటం, అలాగే రాబర్ట్ క్రియేట్ చేసుకున్న ఈ వర్చువల్ రియాలిటీలో ఫిజికల్ గా ఎమోషనల్ గా తను పెయిన్ ని ఎక్స్పీరియన్స్ చేయగలిగేలా ఉండటంతో తన కొడుకైన టామీ తన కళ్ల ముందు మళ్లీ చనిపోకూడదు అనుకున్న వాల్టన్ రాబర్ట్ చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకుంటాడు. మొదట వాల్టన్ తో మొదలైన తన క్రూలో రియల్ వరల్డ్ లో తన కంపెనీలో వర్క్ చేస్తూ రోజు తనను ఒక చేతకాని వాడిలా చూసే కంపెనీ రిసెప్షనిస్ట్ అయిన ఎలీనా, 18 నెలలుగా ఆ కంపెనీలోనే ఇంటర్న్ గా ఉంటున్న నేట్, తన తర్వాత ఆ కంపెనీలో సీనియర్ ప్రోగ్రామర్ అయిన కబీర్, తన కంపెనీలోనే జిమ్ కి వెళ్లడం తప్ప పనేమి చేయని కార్ల్ వాల్డాక్, అలాగే షానియా లారీని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా డిజిటల్ గా క్లోన్ చేసి తన వర్చువల్ రియాలిటీలో తన కమాండ్స్ ని తూచా తప్పకుండా పాటించే యుఎస్ఎస్ క్యాలిస్టర్ క్రూ మెంబర్స్ గా మార్చేస్తాడు. ఈ క్రూ మెంబర్స్ లోకి కొత్తగా వచ్చి చేరిన అమ్మాయి నెనెట్. రియల్ వరల్డ్ లో వాళ్ళ కంపెనీలోకి ఇన్ఫినిటీ గేమ్ ఇంజిన్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన నెనెట్ జీనియస్ ప్రోగ్రామర్ అయిన రాబర్ట్ ని చూసి ఇన్స్పైర్ అవడం వల్లనే తన ఆ కంపెనీలో జాయిన్ అయిందని, రాబర్ట్ పై తను చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నప్పటికీ రాబర్ట్ తనని కూడా డిజిటల్ క్లోన్ చేయడానికి కారణం జేమ్స్ వాల్టన్. చాలా కాలం తర్వాత తనని గుర్తించే ఒక అమ్మాయి తన జీవితంలోకి వచ్చింది అనుకుంటున్న రాబర్ట్ కి వాల్టన్ నెనెట్ ముందే మళ్లీ రాబర్ట్ ని తక్కువ చేసినట్టుగా చూడడంతో తన పవర్ ని చూపించడానికి రాబర్ట్ నెనెట్ ని కూడా డిజిటల్ క్లోన్ చేసి తన యూనివర్స్ లోకి తీసుకువెళ్లిపోతాడు. రాబర్ట్ క్రియేట్ చేసుకున్న తన వర్చువల్ రియాలిటీలోని యుఎస్ఎస్ క్యాలిస్టర్ షిప్ లో మెలకువ వచ్చిన నెనెట్ అప్పటికే ఆ షిప్ లో క్రూ మెంబర్స్ గా ఎంతో కాలం నుంచి ఉంటున్న వాళ్ళలా కాకుండా తను రాబర్ట్ క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేయదు. అది ఎంత పెద్ద తప్పో నెనెట్ కి అర్థం అవడానికి రాబర్ట్ తనని టార్చర్ చేస్తాడు. దాంతో తను కూడా మిగతా వాళ్ళలానే రాబర్ట్ ఫ్యాంటసీ వరల్డ్ లో ఒక క్యారెక్టర్ లా మారుతుంది. రాబర్ట్ గేమ్ లోకి లాగిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారని, మిగతా టైమ్స్ లో వాళ్ళకి ఆ గేమ్ పై ఎలాంటి కంట్రోల్ ఉండదు అని వాళ్ళకి తెలిసినప్పటికీ ఆ గేమ్ ని కంట్రోల్ చేస్తున్న రాబర్ట్ దగ్గర ఉన్న మాస్టర్ కీని వాళ్ళు చేజిక్కించుకోగలిగితే అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న వాళ్ళు గేమ్ ఆడుతున్న టైంలో రాబర్ట్ ని టెంపరీగా రియల్ వరల్డ్ లోకి పంపించి తన దగ్గర ఉన్న మాస్టర్ కీని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. దానికోసం రియల్ వరల్డ్ లో ఉన్న నెనెట్ కోల్ ని పాముగా వాడుకుంటారు. గేమ్ లోకి డిజిటల్ క్లోన్ చేయబడిన నెనెట్ కి తన రియల్ వర్షన్ సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేలా బ్లాక్మెయిల్ చేస్తూ రాబర్ట్ గేమ్ లోకి లాగిన్ అయినప్పుడు తనని డిస్ట్రాక్ట్ చేస్తూ బయటికి వచ్చేలా చేపిస్తారు. అలాగే వాళ్ళ గేమ్ నుంచి ఎస్కేప్ అవ్వగలిగినప్పటికీ వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ ఇంకా రాబర్ట్ దగ్గర ఉండడంతో మళ్లీ వాళ్ళకి వేరే వర్షన్స్ ని డిజిటల్ క్లోన్ చేయగలడు అని తెలుసు కాబట్టి తన దగ్గర ఉన్న వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ అన్నిటినీ కూడా రియల్ వరల్డ్ లో ఉన్న నెనెట్ చేత దొంగతనం చేపిస్తారు. రాబర్ట్ గేమ్ ని పాస్ చేసి రియల్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ తన దగ్గర ఉన్న మాస్టర్ కీని చేజెక్కించుకున్నప్పటికీ రాబర్ట్ క్రియేట్ చేసుకున్న ఆ పాకెట్ యూనివర్స్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవడానికి వాళ్ళకి సహాయం చేసేది రియల్ వరల్డ్ లో ఇన్ఫినిటీ గేమ్ కి వాళ్ళు రిలీజ్ చేయబోతున్న ప్యాచ్ అప్డేట్. రాబర్ట్ తను క్రియేట్ చేసుకున్న యూనివర్స్ కి సంబంధించిన డెవలపర్ బిల్డ్ అనేది తన కంప్యూటర్ లోనే ఉన్నప్పటికీ అప్డేట్స్ కోసం మాత్రమే అది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండడంతో రియల్ వరల్డ్ లో రిలీజ్ చేసిన అప్డేట్ తన కంప్యూటర్ లో ఇన్స్టాల్ అవుతున్నప్పుడు ఈ పాకెట్ యూనివర్స్ నుంచి యాక్చువల్ ఆన్లైన్ గేమ్ గా ఉన్న ఇన్ఫినిటీకి కనెక్ట్ అయ్యేలా ఒక వార్మ్ హోల్ క్రియేట్ అవుతుంది. రాబర్ట్ దగ్గర ఉన్న మాస్టర్ కీని చేజెక్కించుకున్న వాళ్ళు ఆ యుఎస్ఎస్ క్యాలిస్టర్ ని హైజాక్ చేసి ఆ వార్మ్ హోల్ ద్వారా ఆ పాకెట్ యూనివర్స్ నుంచి ఎస్కేప్ అయి ఇన్ఫినిటీ ఆన్లైన్ గేమ్ లోకి వెళ్లిపోతారు. ఇన్స్టాల్ అయిన అప్డేట్ రాబర్ట్ క్రియేట్ చేసుకున్న పాకెట్ యూనివర్స్ ని ఒక రోగ్ యూనివర్స్ గా డిటెక్ట్ చేయడంతో ఆ యూనివర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేస్తుంది. అదే టైంలో ఆ గేమ్ కి కనెక్ట్ అయిన రాబర్ట్ కాన్షియస్నెస్ ఆ యూనివర్స్ లో ట్రాప్ అయిపోవడంతో తను రియల్ వరల్డ్ లో చనిపోతాడు.
రోగ్ యూనివర్స్ నుంచి ఇన్ఫినిటీ గేమ్ లోకి చేరుకున్న వీళ్ళందరికీ తన కోసం తను క్రియేట్ చేసుకున్న యూనివర్స్ లో రాబర్ట్ క్రియేట్ చేసిన ఫిల్టర్స్ అన్ని రిమూవ్ అవడంతో ఆ ఇన్ఫినిటీ గేమ్ కి కనెక్ట్ అయ్యే ప్లేయర్స్ లా కాకుండా వీళ్ళు ఆ ఇన్ఫినిటీ గేమ్ యూనివర్స్ లో బ్రతికే రియల్ పీపుల్ లా మారిపోతారు. డిస్ట్రాయ్ అవ్వబోతున్న రాబర్ట్ పాకెట్ యూనివర్స్ నుంచి ఇన్ఫినిటీ ఆన్లైన్ గేమ్ లోకి వాళ్ళు ఎస్కేప్ అయ్యాము అని అనుకున్నప్పటికీ అక్కడ కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టంగా మారుతుంది. ఆ గేమ్ రియాలిటీలో వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి క్రెడిట్స్ కావాలి కాబట్టి వీళ్ళ గేమ్ కి కనెక్ట్ అయ్యే ప్లేయర్స్ లా కాకుండా ఆ గేమ్ లోనే బ్రతికే హ్యూమన్ డిజిటల్ కాపీస్ కాబట్టి వాళ్ళ సర్వైవల్ కోసం క్రెడిట్స్ ని ఆ గేమ్ కి కనెక్ట్ అయ్యే యాక్చువల్ ప్లేయర్స్ దగ్గర నుంచి దొంగతనం చేస్తూ ఉంటారు. ప్లేయర్స్ ని భయపెడుతూ క్రెడిట్స్ ని దొంగతనం చేసే టైంలో ఒక్కోసారి వీళ్ళు ఆ ప్లేయర్స్ ని చంపేయాల్సి వస్తుంది. ఆ గేమ్ కి కనెక్ట్ అయ్యే ప్లేయర్స్ వీళ్ళ చేతుల్లో పోయినప్పటికీ మళ్లీ తిరిగి రీస్పాన్ అవ్వగలిగినప్పటికీ ఒకవేళ వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు వీళ్ళల్లో ఎవరన్నా పోతే వీళ్ళు తిరిగి రీస్పాన్ అవ్వలేరు. ఆ గేమ్ రియాలిటీ నుంచి తప్పించుకోలేక వీళ్ళ సర్వైవల్ కోసం గేమ్ ప్లేయర్స్ నుంచి దొంగతనం చేస్తున్న క్రెడిట్స్ చాలక వాళ్ళ జీవితం దినదిన గండంగా మారుతుంది. ఆ గేమ్ కి కనెక్ట్ అయ్యే ప్రతి ప్లేయర్ కి ప్లేయర్ ఐడి ఉంటే ఆ గేమ్ లోనే డిజిటల్ క్లోన్ గా బ్రతుకుతున్న వీళ్ళెవరికి ప్లేయర్ ఐడీస్ ఉండవు. వీళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు క్రెడిట్స్ కోసం వీళ్ళ చేత అటాక్ చేయబడిన ప్రతి వాళ్ళు గేమ్ ని ఎవరో హ్యాక్ చేశారని, ప్లేయర్ ఐడి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్స్ ని దొంగతనం చేస్తున్నారు అని రిపోర్ట్ చేస్తారు. గేమ్ పై రిపోర్ట్స్ పెరుగుతూ ఉండడం, అలాగే గేమ్ లాగ్స్ లో సస్పిషన్ యాక్టివిటీ రికార్డ్ అవుతూ ఉండడంతో కబీర్ ఆ విషయాన్ని వాల్టన్ దృష్టికి తీసుకువెళ్తాడు. డబ్బును ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అనే ఆలోచనే తప్ప ఆ గేమ్ ఎలా వర్క్ అవుతుందో కూడా తనకి తెలియని వాల్టన్ కబీర్ చెప్పే దేన్ని పట్టించుకోడు. ఆ గేమ్ ని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయడమే కాకుండా ఆ కంపెనీలో సిటిఓగా ఉండే రాబర్ట్ చనిపోయి అప్పటికే కొన్ని నెలలవడంతో తను చెప్పే దేనిని వాల్టన్ పట్టించుకోకపోతూ ఉండడంతో చిరాకు వచ్చిన కబీర్ ఉద్యోగం మానేస్తాడు. కబీర్ తనతో అప్పటి వరకు చెప్పాలనుకుంటున్నది ఎంత పెద్ద సమస్యో న్యూయార్క్ టైమ్స్ నుంచి తనని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి వచ్చిన జర్నలిస్ట్ పాయింట్అవుట్ చేసేంత వరకు వాల్టన్ కి అర్థం కాదు. ఆ గేమ్ రూల్స్ ప్రకారం ప్లేయర్ ఐడి లేకుండా గేమ్ ని ఎవరూ ఆడలేకపోయినప్పటికీ ప్లేయర్ ఐడి లేని కొంతమంది ఆ గేమ్ ప్లేయర్స్ పై అటాక్ చేస్తూ ఉన్నారని ఆన్లైన్ లో రిపోర్ట్స్ పెరిగిపోతూ ఉండడం, రాబర్ట్ చనిపోయినప్పుడు తన అపార్ట్మెంట్ లో రియల్ వరల్డ్ లో బ్యాన్ చేయబడిన టెక్నాలజీ అయిన డిజిటల్ క్లోనింగ్ కి సంబంధించిన డివైస్ దొరికింది అని, ఇన్ఫినిటీ గేమ్ లో డిజిటల్ క్లోనింగ్ కి సంబంధించిన టెక్నాలజీ వాడుతున్నారా అని ఆ జర్నలిస్ట్ వాల్టన్ ని క్వశ్చన్ చేస్తాడు. దాంతో ఏం చేయాలో తెలియక కబీర్ ని వెతుక్కుంటూ వెళ్లిన వాల్టన్ కి కబీర్ ఉద్యోగం మానేశాడు అని తెలియడంతో పిచ్చి పీక్స్ కు వెళ్తుంది. వాల్టన్ ఆఫీస్ సెక్యూరిటీ కెమెరాని యాక్సెస్ చేసి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకున్న ననెట్ వాల్టన్ తో మాట్లాడి కబీర్ కంప్లైంట్ లాగ్స్ యాక్సెస్ తీసుకుని అప్పటి వరకు తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ లాగ్స్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక థియరీని ఫామ్ చేస్తుంది. దాంతో వాల్టన్ దగ్గరికి వెళ్లి రాబర్ట్ చనిపోయే రోజు తన అపార్ట్మెంట్ కి వెళ్ళిందని, ఎవరో తన ఐక్లౌడ్ అకౌంట్ ని హ్యాక్ చేసి తన ప్రైవేట్ ఇమేజెస్ ని రివీల్ చేస్తూ తనని బ్లాక్మెయిల్ చేయడంతో వాళ్ళు అడిగినట్టుగా రాబర్ట్ అపార్ట్మెంట్ లోకి బ్రేక్ ఇన్ అయి ఆ అపార్ట్మెంట్ లో తన సీక్రెట్ గా పెట్టుకున్న డిఎన్ఏ శాంపిల్స్ ని తీసేసుకుందని, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న చాలా మందితో పాటు టామీ అనే పేరుతో ఒక శాంపిల్ కూడా ఉందని చెప్తుంది. అది తన కొడుకైన టామీదే అని తెలియడంతో వాల్టన్ షాక్ అవుతాడు. ఆ రోజు తనని రాబర్ట్ అపార్ట్మెంట్ లోకి బ్రేక్ ఇన్ అయ్యేలా ఫోర్స్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తను ట్రేస్ అవుట్ చేసిందని, రాబర్ట్ అపార్ట్మెంట్ లోని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయబడిన ఇన్ఫినిటీ బిల్ నుంచి వచ్చిందని, ఆ కాల్ ని చేసింది ఖచ్చితంగా వాళ్ళ డిజిటల్ కాపీస్ అయి ఉండాలని, అవే ఇప్పుడు ఇన్ఫినిటీ గేమ్ లో ప్లేయర్ ట్యాగ్ లేకుండా గేమ్ కి కనెక్ట్ అయిన ప్లేయర్స్ పై అటాక్ చేస్తూ ఉండొచ్చని ననెట్ వాల్టన్ తో చెప్తుంది. వాళ్ళని ఎలాగైనా లొకేట్ చేయమని వాల్టన్ అడిగితే అలా చేయాలి అని అంటే రాబర్ట్ కంప్యూటర్ కావాలి అని ననెట్ అనడంతో లక్కీగా రాబర్ట్ ప్రైవేట్ కలెక్షన్ అంతా తన పార్ట్నర్ అయిన వాల్టన్ దగ్గరే ఉండడంతో వాళ్ళ డిజిటల్ కాపీస్ ఆ ఇన్ఫినిటీ గేమ్ లో ఎక్కడున్నారో వెతికే పనిలో పడతారు వాళ్ళు. ఇదే టైంలో ఆ గేమ్ లో సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతున్న ఆ డిజిటల్ కాపీస్ కి ఆ గేమ్ నుంచి బయటికి ఎలాగైనా ఎస్కేప్ అవ్వకపోతే వాళ్ళు చనిపోవడం ఖాయం అని వాళ్ళకి తెలియడంతో రాబర్ట్ తన ప్రైవేట్ కంప్యూటర్ లో ఐసోలేటెడ్ బిల్ ని పెట్టుకున్నట్టే ఈ క్లౌడ్ లో రన్ అవుతున్న ఇన్ఫినిటీ గేమ్ నుంచి డిస్కనెక్ట్ అవుతూ వాళ్ళంతటా వాళ్లే వాళ్ళకొక ప్రైవేట్ బిల్ ని వర్చువల్ సర్వర్స్ లో క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళు క్రియేట్ చేసుకునే ఆ పాకెట్ యూనివర్స్ లో వాళ్ళు సేఫ్ గా ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. గేమ్ నుంచి డిస్కనెక్ట్ అవుతూ వాళ్ళంతటా వాళ్ళు ఒక పాకెట్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఆ గేమ్ సోర్స్ కోడ్ కి వాళ్ళకి యాక్సెస్ కావాలి కాబట్టి గేమ్ సోర్స్ కోడ్ ఆ గేమ్ లోనే హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే ఒక ఇంజిన్ లా ఆ గేమ్ రియాలిటీ మధ్యలో మేనిఫెస్ట్ అవుతుంది అని కబీర్ చెప్తాడు. వీళ్ళు అప్పటి వరకు దొంగతనం చేసిన క్రెడిట్స్ తో వాళ్ళ దగ్గర ఉన్న యుఎస్ఎస్ క్యాలిస్టర్ స్పేస్ షిప్ తో ఆ ఇంజిన్ వరకు వెళ్ళగలిగినప్పటికీ ఆ ఇంజిన్ లోపలికి వెళ్లడం అనేదే వాళ్ళ
దగ్గరున్న పెద్ద సమస్య. హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇంజిన్ కి యాక్సెస్ ఉండేది ఇద్దరికి. ఆ కంపెనీ ఫౌండర్స్ అయిన రాబర్ట్ డేలీ అండ్ జేమ్స్ వాల్టన్. రాబర్ట్ చనిపోయాడు. రియల్ లైఫ్ లో ఉన్న వాల్టన్ వాళ్ళకి హెల్ప్ చేయడు, ఎందుకంటే తన గేమ్ లో వీళ్ళు ఇల్లీగల్ క్లోన్స్ కాబట్టి. వీళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలిస్తే వాల్టన్ జైలుకి వెళ్లే అవకాశం ఉంటుంది. తన ప్రైవేట్ యూనివర్స్ లోకి డిజిటల్ కాపీగా రాబర్ట్ ఫస్ట్ క్లోన్ చేసింది వాల్టన్ అయినప్పటికీ రాబర్ట్ ప్రైవేట్ యూనివర్స్ నుంచి గేమ్ లోకి ఎస్కేప్ అవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో పాటు డిజిటల్ క్లోన్ గా ఉన్న వాల్టన్ చనిపోయాడు అని అనుకున్నప్పటికీ ఇన్ఫినిటీ గేమ్ లోకి ఎస్కేప్ అయిన వాళ్ళ షిప్ లో వాల్టన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఉండడంతో డిజిటల్ కాపీ అయిన తను కూడా ఆ యూనివర్స్ లో ఎక్కడో చోట బ్రతికి ఉండే అవకాశం ఉంటుందని, వాళ్ళు ఆ పాకెట్ యూనివర్స్ లో నుంచి ఇక్కడికి ఎస్కేప్ అయినప్పుడు ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయబడిన ప్లానెట్ ఏదో వెతికి దాని మీదకి వెళ్తారు. ఇదే లాజిక్ ని బయట ఉన్న నెనెట్ ఫిగర్ అవుట్ చేయడంతో రియల్ వరల్డ్ కి సంబంధించిన నెనెట్ అండ్ వాల్టన్ కూడా గేమ్ కి కనెక్ట్ అవుతారు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా డిజిటల్ కాపీ అయిన వాల్టన్ బ్రతికే ఉండడంతో అక్కడికి వచ్చిన రియల్ వరల్డ్ నెనెట్ అండ్ వాల్టన్ కూడా వాళ్ళతో కలిసి యుఎస్ఎస్ క్యాలిస్టర్ షిప్ మీదకి చేరుకుంటారు. డిజిటల్ కాపీస్ గా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో జరిగిందంతా బయట నుంచి వచ్చిన నెనెట్ అండ్ వాల్టన్ కి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కేయోస్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి గేమ్ ఇంజిన్ అయిన హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీకి యాక్సెస్ కావాలని వాళ్ళు అడుగుతున్నప్పుడే వాళ్ళెవ్వరూ ఊహించిన విధంగా బయట నుంచి వచ్చిన వాల్టన్ వాళ్ళందరి మీద అటాక్ చేస్తాడు. వీళ్ళందరూ ఇల్లీగల్ క్లోన్స్ కాబట్టి వీళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలిస్తే తన కంపెనీ బ్యాంక్రప్ట్ అవడమే కాకుండా తన జైలుకి వెళ్తాడు కాబట్టి వాల్టన్ వీళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటాడు. డిజిటల్ వర్షన్ అయిన నెనెట్ ఆ వాల్టన్ నే లేపేస్తుంది. దాంతో తను గేమ్ నుంచి ఎగ్జిట్ అవుతాడు. తను మళ్లీ తిరిగి గేమ్ కి కనెక్ట్ అవ్వకుండా ఉండేలా చూడడానికి నెనెట్ కూడా ఎగ్జిట్ అవుతుంది. ఈ కేయోస్ లో వాల్టన్ చేతిలో కార్ల్ చనిపోతాడు. ఆ గేమ్ లో ఉన్న వాళ్ళు డిజిటల్ హ్యూమన్స్ అని పట్టించుకోకుండా వాళ్ళని చంపేయడానికి చూసిన వాల్టన్ దగ్గర నుంచి నెనెట్ పారిపోవడానికి చూస్తుంటే తనకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో తను కోమాలోకి వెళ్ళిపోతుంది. బయట నుంచి వచ్చిన వాల్టన్ వాళ్ళకి హెల్ప్ చేయకపోవడమే కాకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గేమ్ లో ఇంకా డిజిటల్ క్లోన్ అయిన వాల్టన్ ఉండడంతో తనతో ఆ గేమ్ ఇంజిన్ అయిన హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీకి యాక్సెస్ తీసుకుని ఇంతకు ముందు వాళ్ళు చేసుకున్న ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడే వాల్టన్ వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. వాళ్ళు అప్పటి వరకు అనుకుంటున్నట్టుగా ఆ హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అయిన గేమ్ ఇంజిన్ లో ఉండేది సోర్స్ కోడ్ కాదని, ఆ గేమ్ లో ఉండే రియాలిటీని ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ గా క్రియేట్ చేస్తున్న రాబర్ట్ డేలీ డిజిటల్ క్లోన్ అని చెప్తాడు. వాళ్ళిద్దరూ రియల్ వరల్డ్ లో ఆ గేమింగ్ కంపెనీ స్టార్ట్అప్ ని క్రియేట్ చేసిన తర్వాత రాబర్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ని ఇన్ఫినిటీ అనే ఆన్లైన్ గేమ్ గా దానిని పబ్లిష్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ ని మీట్ అవ్వడానికి రాబర్ట్ ఒక్కడే వర్క్ చేస్తూ ఉండడంతో తనకి హెల్ప్ కావాలి అని అంతకు ముందు వాల్టన్ ఇన్వెస్ట్ చేసిన ఒక టెక్నాలజీ అయిన డిజిటల్ క్లోనింగ్ కి సంబంధించిన డివైస్ ని రాబర్ట్ కి ఇస్తాడు. ఆ డివైస్ తో రాబర్ట్ తనని తాను డిజిటల్ క్లోన్ చేసుకుంటే ఆ డిజిటల్ క్లోన్ ఈ గేమ్ లో ఉన్న రియాలిటీని తనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసే ఒక పవర్ఫుల్ బీయింగ్ లా ఆ హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అయిన గేమ్ ఇంజిన్ లో ఎంతో కాలం నుంచి ట్రాప్ అయిపోయాడని, తనక్కడుండి ఈ యూనివర్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండడం వల్లనే ఈ గేమ్ లో ఉన్న రియాలిటీ రన్ అవుతుందని, ఈ గేమ్ లో ఉన్న రియాలిటీని క్రియేట్ చేస్తూ దానిని రన్ అయ్యేలా చేస్తున్న గాడ్ లైక్ పవర్ఫుల్ బీయింగ్ అయిన ఆ రాబర్ట్ డేలీ డిజిటల్ క్లోన్ దగ్గరికి వెళ్లడం అనేది అంత మంచి ఆలోచన కాదని వాల్టన్ వాళ్ళని వార్న్ చేస్తాడు. ఈ గేమ్ లోనే ఉంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక పాకెట్ యూనివర్స్ ని క్రియేట్ చేసి దానిని సీల్ చేసేలా ఆ గేమ్ ఇంజిన్ లో ఉన్న రాబర్ట్ డిజిటల్ కాపీని కన్విన్స్ చేయడానికి యుఎస్ఎస్ క్యాలిస్టర్ కి కెప్టెన్ గా మారిన నెనెట్ వెళ్తుంది. ఇదే టైంలో బయట నుంచి వాల్టన్ మళ్లీ గేమ్ కి కనెక్ట్ అయ్యి ఆ గేమ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళు క్రెడిట్స్ దొంగతనం చేస్తూ అటాక్ చేసిన ప్లేయర్స్ అందరినీ ఇన్వైట్ చేయడంతో ఆ గేమ్ ప్లేయర్స్ కి యుఎస్ఎస్ క్యాలిస్టర్ కి మధ్య ఫైట్ మొదలవుతుంది. గేమ్ ఇంజిన్ లోకి వెళ్లిన నెనెట్ అక్కడున్న రాబర్ట్ ని వాళ్ళకి హెల్ప్ చేసేలా కన్విన్స్ చేస్తుంది. తనకి హెల్ప్ చేస్తాను అన్న రాబర్ట్ నెనెట్ కి 2 ఆప్షన్స్ ఇస్తాడు. తను అడిగినట్టుగానే క్లౌడ్ లో ఉన్న వర్చువల్ సర్వర్స్ లో ఒక పాకెట్ యూనివర్స్ ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ అక్కడికి పంపించగలడని, లేదా రియల్ వరల్డ్ లో ఉన్న నెనెట్ కి యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లి బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి ఈ డిజిటల్ కాపీ కాన్షియస్నెస్ ని తన బ్రెయిన్ లోకి ఇంప్లాంట్ చేస్తూ తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఈ గేమ్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తానని చెప్తాడు. కానీ తను పెట్టే క్యాచ్ ఏంటంటే ఈ గేమ్ లోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు యుఎస్ఎస్ క్యాలిస్టర్ షిప్ తో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళు డిజిటల్ గా షిప్ కి అటాచ్ అయి ఉండడంతో నెనెట్ గేమ్ లో నుంచి వెళ్ళిపోతే ఆ షిప్ తో పాటు
దాంట్లో ఉన్న మిగతా డిజిటల్ క్లోన్స్ అన్ని ఎరేజ్ అయిపోతాయని, ఆ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి మాత్రమే పాసిబుల్ అని చెప్తాడు. తన వరకు తను ఆలోచించుకుని తను ఇంటికి తిరిగి వెళ్లే అవకాశం దొరికినప్పటికీ ననెట్ మిగతా వాళ్ళని కాపాడాలి అన్నట్టు తను దేనికోసం అయితే అక్కడికి వచ్చిందో అదే చేయమని రాబర్ట్ ని అడుగుతుంది. రాబర్ట్ తన ఫేవరెట్ షో అయిన ఏ టీవీ షో నుంచి ఇన్స్పైర్ అయి ఈ యూనివర్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటాడో, ఆ స్పేస్ ఫ్లీట్ లో ఉండే రైచియస్ అండ్ సెల్ఫ్లెస్ కెప్టెన్స్ లాగానే ఈ ఇన్ఫినిటీ గేమ్ లో యుఎస్ఎస్ క్యాలిస్టర్ షిప్ కెప్టెన్ గా మారిన ననెట్ కూడా తన రియాలిటీకి తిరిగి వెళ్లే వన్ వే టికెట్ ని సాక్రిఫైస్ చేస్తూ సెల్ఫ్లెస్ డెసిషన్ తీసుకోవడంతో రాబర్ట్ ఆ రెండింటిని కంబైన్ చేస్తూ థర్డ్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తాడు. కానీ మళ్ళీ అందులో ఉండే క్యాచ్ ఏంటంటే, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయి ట్రాప్ అయిపోయిన రాబర్ట్ కి ఒక తోడు కావాలి అనే క్రేవింగ్ మొదలవడంతో ననెట్ ని అక్కడే ఉంచేసుకుందాం అనుకుంటాడు. ననెట్ అందుకు ఒప్పుకోదు. రియల్ వరల్డ్ లో కంపెనీని స్టార్ట్ చేయడానికి ముందు ఒక అమాయకుడిగా ఉన్న రాబర్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత తన ప్రైవేట్ యూనివర్స్ లో తన పైశాచికత్వాన్ని తీర్చుకునే ఒక సైకోలా ఎలా మారాడో, ఈ ఇన్ఫినిటీ గేమ్ లో ఒక గాడ్ లైక్ బీయింగ్ గా కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటున్న ఈ డిజిటల్ క్లోన్ అయిన రాబర్ట్ లో కూడా అదే సైకో వైబ్స్ మొదలవడంతో ననెట్ వాడిని చంపేస్తుంది. దాంతో అప్పటి వరకు ఆ గేమ్ రియాలిటీని డిజైన్ చేస్తున్న కాన్షియస్నెస్ ఎరేజ్ అయిపోవడంతో కిల్ స్విచ్ యాక్టివేట్ అయి ఆ గేమ్ మొత్తం ఆటో డిలీట్ అవుతూ ఉంటుంది. దాంతో ననెట్ రాబర్ట్ తనకి ఇచ్చిన థర్డ్ ఆప్షన్ ని యాక్టివేట్ చేయడంతో ఆ గేమ్ ప్లేయర్స్ తో అటాక్ చేయబడి ఆల్మోస్ట్ పోయే స్టేజ్ లో ఉన్న యుఎస్ఎస్ క్యాలిస్టర్ లో ఉన్న డిజిటల్ కాపీస్ అలాగే ననెట్ కూడా ఆ గేమ్ ఎరైజ్ అయ్యే ముందే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ననెట్ డిజిటల్ కాన్షియస్నెస్ తను ఊహించిన విధంగా రియల్ వరల్డ్ లో హాస్పిటల్లో కోమాలో ఉన్న ఒరిజినల్ ననెట్ లోకి ఇంప్లాంట్ అవుతుంది. దాంతో తను తన ఒరిజినల్ రియాలిటీకి తిరిగి వచ్చాను అని ననెట్ హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ, తను రాబర్ట్ ని చంపేయడానికి ముందు రాబర్ట్ ని తను అడిగినట్టుగా క్యాలిస్టర్ లో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ క్లౌడ్ లో ఉండే వర్చువల్ సర్వర్స్ లో తన చేత క్రియేట్ చేయబడే ఏదో ఒక పాకెట్ యూనివర్స్ కి వెళ్లకుండా ననెట్ బ్రెయిన్ లోనే ఆ షిప్ లోనే ఉండే ఇండివిజువల్ కాన్షియస్నెస్ గా ఇంప్లాంట్ అవుతారు. దాంతో తను ఏం చేసినా ఏం చూసినా వాళ్ళు కూడా దానిని ఎక్స్పీరియన్స్ అవుతూ ననెట్ బ్రెయిన్ లోనే ట్రాప్ అయిపోతారు. ఇంకా గేమ్ ఎరేజ్ అవడంతో 35 మిలియన్ యూజర్స్ తో $multi-million గేమింగ్ కంపెనీగా ఉన్న ఆ క్యాలిస్టర్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ బ్యాంక్రప్ట్ అవడమే కాకుండా ఆ గేమ్ లో ఇల్లీగల్ డిజిటల్ కాపీస్ ఉండడంతో వాల్టన్ అరెస్ట్ అవుతాడు. బయట ప్రపంచంలో తనకు ఎదురవుతున్న సమస్యలకి టెక్నాలజీలో సొల్యూషన్ వెతుక్కున్న రాబర్ట్ అదే టెక్నాలజీకి బలైపోతాడు. అలాగే తన కంపెనీలోనే పనిచేస్తూ తనని డిస్క్రిమినేటింగ్ గా చూస్తున్న వాళ్ళందరూ అదే టెక్నాలజీలో ట్రాప్ అయిపోతారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలి అనే బౌండరీస్ ని మనకి గుర్తు చేస్తూ ఇంట్రెస్టింగ్ గా సాగే బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్స్ అన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ యుఎస్ఎస్ క్యాలిస్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వెళ్లే ముందు లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ ని ఇష్టపడే వాళ్ళందరికీ దీనిని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.